హాస్పిటల్కి వెళ్తున్నారు. పోయిన శ్రీరాములు ఈ ఊరి మీద తల్లి తిరుగుతుంది. ఆమెకి సరిపడా బలి ఇవ్వలేదు. కొంతమంది నాయుడు మన ఈ మధ్య 2 నెలల క్రితం ఈ కులమ రాళ్ళు వేశారు. స్టార్టింగ్ మొదలే ఎట్లా అంటే ఆ రోజు నైట్ అంతా బాగుంది. తెల్లారి 2 అవర్స్లోనే 11:30 పనుకున్నాము. విత్ ఇన్ 2 అవర్స్లో ఏమైంది అర్థం కాల. వెంబడిని హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఇంకా హాస్పిటల్ స్ట్రోక్ చనిపోయారని చెప్పేశారు. ఈ రాయి ఒకవైపు ఒరిగిపోయింది కాబట్టే ఈ గ్రామంలో ఎస్సీ కాలనీలో అనేక మంది మరణిస్తున్నారని చెప్పేసి ఎస్సీ కాలనీ ప్రజలు వాపోతున్నారు. చెప్పలేము, మేము కూడా ఏం జరుగుతుందో మాకు తెలియదు. వేరే హాస్పిటల్ తెలుస్తుందండి, మా చేత కాదు అన్నారు. ఇంకా హాస్పిటల్లోనే చనిపోయేది. ఇప్పుడు కల్లా దిక్కుతున్నారు. మీకు అందుకే అలా జరుగుతుంది. మేము నష్టపోయిన కుటుంబాలకి మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సడన్ గా ఎందుకని చనిపోతున్నారు అంటారు? దేనికైనా మరి మనకి అర్థమైంది. మరి అది మందులో తేడా మరేమో వీళ్ళు 5ంటికే ముందు పోతారు పల్లూరు. హిందువుల్లో ఎక్కువ మరణాలు లేవు, క్రైస్తవుల్లోనే మరణాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అందులో అంటే చాలా మంది డ్రింకర్స్ ఉన్నారు. దానివల్ల కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి విషయం తెలియజేస్తే పైగా వీళ్ళ మీద నిందలు, మీరు తాగుబోతులని, అనారోగ్య పరిస్థితులని, డబ్బులు లేనోళ్ళని అవమానంగా మాట్లాడి దీనికి సంబంధం లేదని మూఢనమ్మకాలు వల్ల వీళ్ళు చనిపోతున్నారని వీళ్ళని భయపెట్టి ఈ విషయాలను బయటకు చెప్పకుండా వీళ్ళ భయభ్రాంతులకు గురి చేసిన దుర్మార్గాన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తుంది. నినాదాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం. మరి బహుజనులే కాదు, ఇక్కడ చనిపోయినటువంటి ప్రతి ఒక్కరి ప్రాణానికి ప్రభుత్వం వెలగట్టాల్సిందే, మూల్యం చెల్లించాల్సిందే.